ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము కర్కాటక రాశి వారికి ఆదివారము 8వ తేదీ వీరిని ఒక వ్యక్తి ఎప్పటి నుంచో కొంత శత్రుత్వము, కొంత వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వీరిని పెద్ద సమస్యల్లోకి నెట్టివేయాలి. వీరిని ఎలాగైనా పెద్ద సమస్య చేసి నలుగురిలో నవ్వుల పాలు చేయాలనే ఉద్దేశంతో చాలా పెద్ద పన్నాగానికి పూనుకొని దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా కార్యకలాపాలను ఇప్పటిదాకా చేసి ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇబ్బంది పెట్టడమే అనే ఒక ఆలోచన పెట్టుకున్నాడు. దాని వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవరైతే ఆ శత్రువు ఉన్నాడో అతని నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి, మీరు ఏమి చేస్తే దాని నుంచి బయట పడగలుగుతారనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అలాగే మీరు ఈ యొక్క ఆదివారం నాడు మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది, మీరు అసలు ఏ విధంగా ఏం జరుగుతుంది మీకు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మీరు మా ఛానల్ని ఎప్పుడు చూడనట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోల కోసం ముందుగా మీ దగ్గరికి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా మొదటి వీడియో మేము అప్లోడ్ చేసిన వెంటనే ఇక మీ దగ్గరికి వస్తుంది. మరి చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే గనుక వీరు చాలా ధైర్యవంతులు. ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడేటువంటి స్వభావం వీళ్ళది కాదు. రోషానికి రోలైనా కూడా మెడలో కట్టుకొని తిరగాలి అన్నంత పట్టుదల, అన్నంత కృషి వీళ్ళు చేయగలుగుతారు. కాకపోతే వీళ్ళేంటంటే ఒక్కొక్కసారి మూర్ఖత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. చెప్తున్నానని కోపం వద్దు. వీరికేంటంటే ఏదైనా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా ఆలోచిస్తుంటారు. అది ఒకటి వీళ్ళకి చాలా మైనస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికేంటంటే సామాన్యంగా వీరు ఎవరిని నమ్మరు. నమ్మితే వదిలిపెట్టరు. వీళ్ళకి స్నేహం చేయాలనే ఆలోచన ఎక్కువ. అలాగే కొత్త కొత్త ప్రదేశాల్లోకి తిరగాలి అనేటువంటి మక్కువ అనేది చాలా ఎక్కువ. అందుకు సంబంధించి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క స్నేహితులతో కానీ, వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులతో గానీ, ఎప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, ఏదో ఒక స్థానంలోకి వెళ్ళాలి అనే ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకే చోట అలా ఉండిపోవాలి అని వీరికుండదు. వీరికి విదేశాలు వెళ్ళాలని కూడా కోరికనేది చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వీరు మాటకొస్తే ప్రాణం పోగొట్టుకోవడానికైనా కూడా వెనకాడేటువంటి వ్యక్తులు కాదు వీరు. ఒక మాటకి సామాన్యంగా పడి ఉండరు. వీరు వీరి యొక్క జాతకరీత్యా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు పెద్దల మీద ఆధారపడాలి అనుకోరు. సొంత రూపాయి, సొంతగా కష్టపడి, సొంత కృషితో పైకి రావాలి అనేటువంటి ఒక మనస్తత్వం వీరికి ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది. వీరి మనస్తత్వం మంచిదే అయినప్పటికీ కూడా వీరు ఒకళ్ళకి సాయం చేసే విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా చాలా ముందుంటారు. వీరు ఎవరైనా గాని హెల్ప్ అని వస్తే మాత్రం వారికి సాయం చేయకుండా ఉండరు. వీళ్ళకున్న దాంట్లోనే హెల్ప్ చేస్తారు కానీ ప్రత్యేకంగా లేనిదైతే చేయరండి. వీళ్ళకున్న దాంట్లోనే తప్పకుండా హెల్ప్ చేసేటువంటి లెక్కనేదైతే మాత్రం ఉంటుంది. అలాగే వీళ్ళు పంతానికి, పట్టింపుకి వస్తే కూడా వెనక్కి తగ్గేటువంటి వ్యక్తులు మాత్రం కాదు. వీరు కొందరితో కొన్ని సంవత్సరాల దగ్గర నుంచి కూడా వీళ్ళ సొంత దాయాదులతో గాని, సొంత అయిన వాళ్ళతోనే గాని, సొంత వాళ్ళతోనైనా సరే, వాడు ఎటువంటి వ్యక్తి అయినా సరే, వాళ్ళతో పలక్కుండా ఉండాలంటే కూడా వీరి వల్లే సాధ్యం. వీరికి పట్టుదల ఎక్కువ. కొంచెం ఈగో లాంటిది గూడా, అంటున్నానని కోపం వద్దు. కొంత ఈగో లాంటిది కూడా వీళ్ళకి ఉంది. దీనివల్లే కొన్ని కొన్ని విషయాలలో వీరు ఇప్పటికీ గూడా చాలా వరకు కొంచెం నలుగురు దృష్టిలో ఎక్కువగా పడుతూ, నలుగురి ఆలోచనలో పడుతూ, ఒక నెగెటివ్ ఇంప్రెషన్‌ని వీళ్ళు చాలా వరకు
ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. మరి ఇదే క్రమంలో ఈరోజు ఆదివారం వీరికి కుటుంబరీత్యా కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి కొన్ని వాగ్భేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా మీ కుటుంబరీత్యా చాలా సాఫీగా ఉంటుంది. మరి ఈరోజు కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రము ఈరోజు చాలా వరకు నష్టాలు, ఖర్చులు, ఇబ్బందులున్నాయనైతే చెప్పుకోవచ్చు. కొంత క్రితంలో రావాల్సినటువంటి ధనం మాత్రము ఎవరికైనా మీరు అప్పిచ్చి ఉంటే గనుక, ఆ ఇచ్చిన ధనం మాత్రము మీకు తిరిగి వచ్చే అవకాశం అనేదైతే మాత్రము ఉంది. ఆర్థిక పరంగా కొంత ఎదుగుదలనేది లేకపోయినప్పటికీ కూడా మీకున్నటువంటి మొండి బాకీలు కానీ, మీకున్నటువంటి కొన్ని రావాల్సినటువంటివి గానీ, మీకు ఈరోజు అందే అవకాశం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. ఇక రెండోది చూసుకున్నట్లయితే, ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో చదువుకునేవారు, పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి అతి త్వరగా దీంట్లో మెరుగైన ఫలితం అనేది ఉంటుంది ఈ రోజున. అయితే మీరు కొంచెం శ్రద్ధ పెట్టి ప్రయత్నం చేయడం వలన మీకు మేలైనటువంటి విజయం జరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌లు కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. మీకు దీంట్లో పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మీరు ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం అనేదైతే మాత్రము ఖచ్చితంగా ఉందనైతే మాత్రం చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే మరి మీకు విదేశాలు వెళ్ళే వారికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పూర్తిగా గూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, వీసాలకి, పాస్‌పోర్ట్‌లకి అప్లై చేసుకున్న వాళ్ళకి మరి ప్రత్యేకంగా అయితే మాత్రం ఈరోజు కొద్దిగా మొండి చేయి కనపడే అవకాశం అయితే మాత్రం ఉంది. కానీ మీకు ఈ నెలలోనే కొన్ని అనుకున్నవి జరిగే అవకాశం ఉంది. ఆ రోజు ఎప్పుడో కూడా మేము ముందు వీడియోల్లో తెలియజేస్తాము. మరి చూసుకున్నట్లయితే గనక మీరిక రాజకీయ నాయకులు కూడా ప్రజాదరణ పెరుగుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు గుర్తించుకొని సాయం చేయడం వల్ల మరి మీకు ఈరోజు చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఒక పెద్ద లెవెల్‌కి, పెద్ద స్థాయికి ఒక పెద్ద మనిషి తీసుకెళ్లాలని చూస్తున్నారు. వారి ద్వారాగా మీరు ఈరోజు ఒక మంచి వార్త వినే అవకాశం అయితే మాత్రం ఉంది. మరి మీరు అదొకటి కొంచెము చూసుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే గనుక కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అంతా బాగానే ఉంది గానీ, మరి కొన్ని జరిగేటువంటి వ్యతిరేకాలు, కొన్ని జరిగేటువంటి సమస్యలు మీ చుట్టూతా ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మీ పక్కన మంచిగా ఉండి, పక్కకు వెళ్లి మీ మీద చెడు విషయాలు, మీ మీద చెడు చాడి మాటలు చెప్పి, ఒక వ్యక్తి కూడా ఆల్రెడీ కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు. ఒక గుంట నక్కలాగా ఉండి, ఆ వ్యక్తిని గూడా మీరు వాళ్ళతో గూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు జరిగే విషయాలు గూడా మీరు వాళ్ళతో చెప్పుకోగూడదు. అయితే ఇదే క్రమంలో మీరు ఎప్పటినుంచో ఇతను నా శత్రువు, మీకు వారికి ఎప్పటినుంచైతే మీకు మాటలు లేవో, అటువంటి వ్యక్తి మిమ్మల్ని కావాలని, మిమ్మల్ని కావాలని ముందుకు లాగి, మీ మిమ్మల్ని నలుగురిలో లాస్ట్‌కి మీదే తప్పనిపించి, నలుగురిలో నవ్వుల పాలు చేసి, మిమ్మల్ని అనుకోకుండా సమస్యల్లోకి నెట్టేసి, మీకు మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరంటే, మరి ఆ వ్యక్తి ఎవరంటే గనుక, ఇతను మీ స్నేహితులలో గాని, లేదంటే మీ సొంత దాయాదుల్లో గాని, ఒక మనిషి మీరెప్పటినుంచో మీరెప్పుడైతే సమస్య మీరెప్పటినుంచైతే మీ ఇద్దరి మధ్య నుంచి బంధాలు, సంబంధాలు వ్యతిరేకంగా ఉన్నాయో, మరి అవి ఇప్పుడు మూడినట్టేను. మరిప్పుడు వీళ్ళైతే మాత్రం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కనుక, ఈరోజు మిమ్మల్ని ఎవరైనా గాని ముందుకు లాగాలి, సమస్య పెట్టాలి, మిమ్మల్ని ఏదైతే నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చూస్తున్నారో, వారి నుంచి మీరు వీలైనంత వరకు కొంచెం ఓపికతో, సహనంతో, జాగ్రత్తతో నలుగురిలో ఉంటూ ఏదైతే మిమ్మల్ని సమస్య పెట్టాలనుకుంటున్నారో, ఆ వ్యక్తినే మీరు నలుగురిలో నవ్వుల పాలు చేయమనట్లేదు. ఆ వ్యక్తిదే తప్పు అనిపించేలాగా మీరు వ్యవహరించుకుంటే మంచిది గానీ, ఏముంది, ఏం గాదులే, వాడొక 4 పీకులు పీకితే నేను 2 పీకులు పీకలేనా అనే ఉద్దేశంతో గనక మీరు కాలు దువ్వినట్లయితే గనుక, ఈ రోజైతే మాత్రము మీకు అనుకోకుండా భారీ చిక్కు, భారీ సమస్య మీకు ఎదురు పడినట్టే. దయచేసి మీరు ఈ సమస్యలోంచి బయటపడేందుకు ప్రయత్నించండి కానీ, ముందుకు పోయేందుకు ప్రయత్నించారంటే మాత్రం మీకు మొండి చెయ్యి కనపడుతుందనైతే మాత్రం చెప్పుకోవచ్చు. మీరు చాలా సమస్యల్లో గూడా పడతారని చెప్పుకోవచ్చు. అందువల్ల
ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమస్యలోంచి బయటపడతారని ఆశిస్తున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు జరిగిన విషయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. శుభం.